మన తాన ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉన్న దందా ఏదన్నా ఉందంటే అది సవ్వాలే లేకుండా వైన్స్ల దందా అని చెప్పొచ్చు. ఐతారం పూట మటన్ షాప్ కు గిరాకు ఉండదన్న నమ్మొచ్చు గాని మందు షాప్ కాడ జాతర నడుస్తుంటది. ఊరవతల మనుషులు తిరగని తావుల దుకాణం పెట్టినా రోజుకు 30 కాటన్ల బీరు 60 కాటన్ల కోటర్లు అన్నట్టు నడుస్తుంది దందా. అసుంటి దందా చేసేందుకు అసలే ఆసక్తి చూపెడతలేరట ఈ తాప ఎవ్వలు అభ్యర్థులు. టెండర్లు వేసేందుకు టైం దగ్గర పడుతున్న అప్లికేషన్లే సరిగా వస్తలేవట. ఉమ్మడి కరీంనగర్లో 287 షాపులుంటే నిన్నటికి 315 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయట. అదే పోయిన తాప 10,734 అప్లికేషన్లు వచ్చినాయట. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 వైన్ షాపులుంటే నిన్నటి దాకా 411 అప్లికేషన్లే వచ్చినాయట. నిజామాబాద్ లో 102 వైన్ షాపులుంటే నిన్నటి దాకా వచ్చినాయి 149 అట. అటు ఖమ్మం జిల్లాలో మొత్తం 205 షాపులుంటే నిన్నటికి 258 దరఖాస్తులే అందినాయట. మున్పు 2023లో మాత్రం 12,234 దరఖాస్తులు వచ్చినాయట. అటు మహబూబ్ నగర్ లో మొత్తం 278 అప్లికేషన్లే వచ్చినాయట. 2023లో 8,128 మంది పోటీ పడ్డారట. ఇట్లా అన్ని జిల్లాలలో ఇదే కథ నడుతుందట. మరి అప్లికేషన్ ఫీజు 2 లక్షల బదులు 3 లక్షలు చేసినందుక సిండికేట్ అయిగిన తక్కువ మంది ఇస్తున్నారా అన్నది ఇంకా బయట పడతలేదట ముచ్చట.